ఎస్ న్యూస్ కి స్వాగతం. కడప నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి 15 మంది లబ్ధిదారులకు మొత్తం 6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 15 మందికి 5 లక్షలు దాదాపు 6 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఒక్క దాంట్లోనే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 10 కోట్ల పైచిలుకు అమౌంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 800-900 మందికి ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఆయన వాళ్ళిద్దరు అడుగుజాడల్లో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినందుకు ఏ విధంగా వాళ్ళు ఇంతవరకు పనిచేశారో అలానే వాళ్ళు ఇచ్చిన అడుగుజాడల్లో పనిచేస్తూ పేద బలుగు బలిగిన వర్గాలకు, పేదోళ్ళకు సమస్యలు వచ్చి, ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఆర్థికంగా చితికిలబడ్డ మనోళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు కడప నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధమైన పేపర్ వర్క్ చేసి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేందుకు ఇక్కడ కృషి చేస్తూ ఉన్నాము. ఇక్కడే కాకుండా ఎమ్మెల్యేలు లేకుండా ఉమ్మడి కడప జిల్లాలో వేరే నియోజకవర్గాల నుంచి కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేని చోట కూడా అక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లాలో అధ్యక్షులుగా పనిచేసి, పొలిబ్యూరో మెంబర్గా పనిచేసి అవినాభావ సంబంధం ఉండడం వల్ల ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ ఎమ్మెల్యే లేకపోతే అక్కడున్న అప్లికేషన్స్ కూడా స్వీకరించి వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దక్కే విధంగా పని చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఎవరైనా అర్హులైన వాళ్ళు, పేదవాళ్ళు వస్తే తప్పకుండా కలవండి. మీకు అర్హత ఉంటే మీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పనిచేయడానికి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను కానీ, అలాగనే మా నాయకులైన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. పని చేస్తాం. పేదల కోసం పని చేయడానికే ఇక్కడ గెలవడం జరిగింది. తప్పకుండా పేదలు ఏ విధమైన మొహమాటం లేకోకుండా వాకింగ్ చేయొచ్చు. సీఎం మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లోకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు చేతనైనంత భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి చేసి పేదలకు సాయం ఉండడానికి ఎప్పుడు ముందు. కడప శివారులో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప శివారులోని వినాయక సర్కిల్ సమీపంలో ఉన్న వైఎం ఎంటర్ప్రైజెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 28వ తేదీన స్క్రాప్ మెటీరియల్ కు మంటలు పెట్టే క్రమంలో టెండర్ బాటిల్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యక్తిపై అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నకాష్ కు చెందిన మొఘల్ అలీమా బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కర్నూలుకు మార్చి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 కుమారులున్నారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ డాక్టర్ నిధి మీనా సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు పీజీఆర్ఎస్ అమలు, జలధార పనులు, వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యం, పోషణ, ఉపాధి కల్పన, ఎన్ఆర్ఈజీఎస్, పౌర సరఫరాలు, గ్యాస్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 7-8 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు దృష్ట్యా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాల మెరుగుదలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
నగర అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు చేశారు. చిత్తశుద్ధి సమన్వయంతో పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, కడప నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి నగరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి సహా సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ కడపను ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ పనులు, పార్కులు, ఫుట్పాత్లు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎర్రముక్కపల్లె అంగడి వీధి ఆర్ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, త్రాగునీటి సమస్య పరిష్కారం, భూగర్భ డ్రైనేజీ, అమృత్ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. కడప నగర శివారులోని వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ఊరకొండ మల్లికార్జున స్విమ్మింగ్ పూల్ ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి, సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి సౌకర్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నగరవాసులకు, ముఖ్యంగా చిన్నారులకు ఇది మంచి వినోద శిక్షణ కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. అదేవిధంగా చిన్నారుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూలు, మహిళలకు ప్రత్యేకంగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ జరిగింది. మా పార్టీ నాయకుడు, బ్రహ్మాండంగా ఉంది స్విమ్మింగ్ పూలు. బాగా కడపలో ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, పిల్లలు స్విమ్మింగ్ పూల్ యొక్క ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే సీనన్నకు చెప్తా ఉన్నాను, సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. కంపల్సరీ లైఫ్ గార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి స్విమ్మింగ్ పూల్లో. ఏదన్నా యాక్సిడెంట్ జరిగి నష్టం జరగక ముందు నుంచే లైఫ్ గార్డ్ని కంపల్సరీ పెట్టండి. పిల్లోళ్ళు, మహిళలు అంటే వాళ్ళు స్విమ్మింగ్లో నిష్ణాతులై ఉండరు కాబట్టి కంపల్సరీ ఏ విధమైన నష్టం జరగకోకుండా యాజమాన్యం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ యొక్క వ్యాపారానికి. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాలనీ రూట్లో లేడీస్కు సపరేట్గా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఇంతకు ముందు జెంట్స్కు, చిన్నపిల్ల వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా లేడీస్కు స్విమ్మింగ్ పూల్ మేడంతో ఓపెనింగ్ చేసినాం. అందరూ కడప ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కడప నియోజకవర్గం 2వ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ పురుషులకు సంబంధించిన, చిన్నపిల్లలకు సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇప్పుడు కొత్తగా కడప శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కొత్త హంగులతో ఇక్కడంతా కూడా స్విమ్మింగ్ పూల్ మహిళలకి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కడప నియోజకవర్గంలోని మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కడప నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటున్నాయి.
13వ డివిజన్లో నూతన రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీకారం చుట్టారు. కడప నగరంలోని ఓం శాంతి నగర్ ఏ క్రాస్ రోడ్డులో నూతన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించి మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్ ను సమగ్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ వంటి పనులను దశల వారీగా చేపడుతున్నామని తెలిపారు. చేపట్టిన పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశిత గడువులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కడప నగర రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 6.5 లక్షలతో 110 మీటర్స్తో జనరల్ ఫండ్లో 13th డివిజన్లో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. పాపం చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయలేదు. దాదాపు ఈ రోడ్డు వేసేస్తే ఇంకా జస్ట్ 1-2 రోడ్లు మాత్రమే 13th డివిజన్లో మిగిలి ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రోడ్లు, కాలువల విషయంలో, మౌలిక వసతుల కల్పనలో చాలా ఫోకస్ చేస్తూ ఈరోజు కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. నిధుల కొరత ఉన్నా కూడా నిధుల సమీకరణ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాము. రాబో కాలంలో స్పెషల్ ఫండ్స్ తీసుకొని వస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా దాదాపు కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కార్పొరేషను ఒకటే సమూహమైన వ్యక్తుల చేతుల్లో, వాళ్ళ ఆధీనంలో కబంధహస్తమైంది. దీనివల్ల ఎంతో అభివృద్ధి చెందాల్సిన కడప హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందకపోవడము, విపరీతమైన అవినీతితో కార్పొరేషన్లోని ముఖ్యులు ఈ యొక్క నిర్లక్ష్యాన్ని చేయడం వల్ల కడప హెడ్ క్వార్టర్స్ అవ్వడము, కడప జిల్లా నుంచి, కడప పార్లమెంట్ నుంచి 2 సార్లు ముఖ్యమంత్రులు వెళ్ళినా కూడా కడప పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది అని అంటే 20 సంవత్సరాల నుంచి తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఈ కడప ఉండడమే కారణము. నేను ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రజలను అందరినీ కోరుకుంటా ఉన్నాను. నౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ కడప. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు, మన కడప డెవలప్మెంట్ గురించి ఆలోచించుకొని రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించి కడప కార్పొరేషన్ని కూటమి ఆధీనంలోకి తీసుకొస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్లో కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులు ఉంటే అభివృద్ధి అనేది ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సి వస్తుంది. పోగలుగుతామని తెలియజేసుకుంటున్నాను. గత 20 నెలల నుంచి కూడా ఇంకా కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం వల్ల అనేక ఒడిదుడులకు గురయ్యాం. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం ఎమ్మెల్యేని ఆశీర్వదించి మీరు తెచ్చినా కూడా కార్పొరేషన్ అనేది అదే అవినీతి పరుల చేతుల్లో ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోయినాము. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయకోకుండా రోడ్ల మీద రోడ్లు వేసుకుంటూ వాళ్ళు చాలా అనెతికల్గా ఇన్ని రోజులు కార్పొరేషన్ నడిపినారు. ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ రోడ్లు లేని ఏరియాలలో ఫోకస్ చేసి అక్కడి నుంచి ప్రజల్లో తెచ్చిన గ్రీవియన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ రోడ్డు కూడా పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవియన్సే. పబ్లిక్ దాదాపు 10-15 నెలల క్రితము గ్రీవియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న రోడ్డు ఉంది, 1.10 మీటర్స్ రోడ్డు ఉంది, దీన్ని వెయ్యాలా, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తే ఇలాంటి గ్రీవియన్స్ తీసుకొని వాటి ప్రయారిటీ వైజ్లో ఫైలింగ్ చేసుకొని ముందు వచ్చిన వాటిని ముందుగా పంపిస్తా చాలా ట్రాన్స్పరెంట్గా కడపలో పనిచేస్తూ ఉన్నాము. ఇది ప్రజలు గమనించాలా. ఇదే అవకాశాన్ని ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే కడపలో రోడ్డు లేని, కాలువ లేని ఏరియా లేకోకుండా పని చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. దానికి ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సిద్ధం ఉంటే ఇద్దరము కలిసి ఒక యునైట్గా పని చేయడానికి కడపలో
మనల్ని కడప ప్రజల్ని ఆపే శక్తి ఏది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేంపల్లిలో త్రాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. కాలిపోయిన మోటార్లను మరమ్మతు చేసి నీటి సరఫరాను పునఃప్రారంభించారు. వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తడంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. పట్టణానికి నీటిని అందించే 4 ప్రధాన మోటార్లు సాంకేతిక సమస్యలతో దెబ్బతినడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆదేశాల మేరకు మరమ్మతులు చేపట్టారు. మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఆధ్వర్యంలో పాపగ్ని నది వద్ద 2 మోటార్లు, సాయిబాబా గుడి వద్ద 1, చింతలమడుగుపల్లి వద్ద మరో మోటార్ను సొంత ఖర్చులతో బాగు చేసి పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం నుంచి నీటి సరఫరాను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామమునిరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎండాకాలంలో వేంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నీటి ఎద్దడి కారణంగా పట్టణంలోని 4 మోటార్లు కాలిపోయినాయి. ఈ 4 మోటార్లు కాకుండా శ్రీరామ్ నగర్కు ఈరోజు 2 ట్యాంకర్లు నీళ్లు తొలేదానికి కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో 2 నీళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టాము. అలాగే ఈ మోటార్లు కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో వైరింగ్ చుట్టించి ఆ మోటార్లను ఇప్పుడు మెకానిక్లు దిద్దుతున్నారు. ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ఈ వేంపల్లి పట్టణాన్ని పర్యవేక్షిస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ మీరు ఎక్కడే కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్తూ ఆయనకు మాకు వెన్నంటి ఉంటూ మా వెన్ను తడుతూ ఆయన ఎల్లవెల్లా ఈ వేంపల్లి గురించి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి పట్టణ ప్రజలు కూడా మేము చెప్పేది ఏమంటే ఎక్కడ ఎవరు ఏం భయపడద్దు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా మా నాయకులను సంప్రదించి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము నీళ్లు తోలేదానికి కూడా సిద్ధము. ఇదంతా కూడా మా బీటెక్ ఆదేశానుసారం జరుగుతుంది. కడప జిల్లాలో ఇసుక సరఫరా వ్యవస్థను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా వ్యవస్థను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టా భూముల్లో ఇసుక డీకాస్టింగ్ అనుమతులపై సమగ్ర పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రాజంపేట ప్రాంతంలో ఇసుక తవ్వకాల అనుమతులపై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు నిరంతర ఇసుక సరఫరా కల్పించాలని ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించారు. ఇసుక రీచ్లు, స్టాక్ యార్డులపై నిరంతర నిఘా ఉంచుతామని టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.